ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ 7 మంది మాత్రమే హిందువులా? కోటాను కోట్లు ఉన్నారు, ఎందుకు మాట్లాడట్లా? నువ్వు ఒక సభ పెడతావు, ఆ సభకు వస్తారు, భోజనం చేస్తారు, డబ్బులు తీసుకుంటారు, బస్సు ఎక్కేస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత ఎంతమంది నీతో కలిసి యుద్ధం చేస్తున్నారు? నన్ను తిట్టు, నో ప్రాబ్లం. నన్ను అసభ్యకరమైన పదజాలం మాట్లాడు, నో ప్రాబ్లం. కానీ నా మాట తప్ప, అబద్ధమా? ఏ రకంగా చూసినా నా మాట అబద్ధం నిరూపించ నిఘంటువులు తీసి చెప్పండి నాకు. ఆశ్రమవాసం అంటే ఏమిటి, సన్యసత్వం అంటే ఏమిటి? కానీ ఎలా ఉంటున్నారు? అదేగా నేను అడిగింది. నేనేమన్నా తప్పడిగానా? అంటే నాకు తెలిసి ఆశ్రమవాసం సన్యాసత్వం అంటే ఏమిటో జగద్గురు ఆదిశంకరాచార్య గారి చరిత్ర చదివాను కాబట్టి అలా అనుకున్నా. ఫార్చునర్లు, బిఎండబ్ల్యూలు, ఆడీలు వాడతారని నేను అందులో లేదు. పాముకోళ్ళు కూడా లేకుండా ఆసేతు హిమాచలం కాలినడకన ఆధ్యాత్మిక సౌరభాలు వెళ్ళి విరిసినటువంటి మహానుభావుడు ఆయన గురువు. ఇప్పుడు అది పోయింది, సాయిబాబా మీద తీసుకొచ్చారు. నువ్వు సాయిబాబాని కించపరిచావు. గుళ్ళు ఏమన్నా మూసుకుపోయినాయా? వెళ్ళడం మానేశారా? యుద్ధాలు ప్రకటిస్తున్నారు. నా కోరిక ఏంటంటే మనలో మనమే ఎందుకు ఇలా కొట్లాడుకోవటం, మనలో మనమే ఎందుకు ఇలా మాట్లాడుకోవటం, మనలో మనమే ఎందుకు ఈ యుద్ధాలు? బయట వాళ్ళ దగ్గర మనం చులకనవ్వట్లేదా? అరే ముందు వాళ్ళలో వాళ్లే కొట్టుకు చేస్తారా అని బయట అనుకోవట్లేదా? అవునా? రేపు వినాయక చవితి వస్తే అన్ని మతాల వాళ్ళు అన్నదానంలో పాల్గొంటారు, ఊరేగింపులో పాల్గొంటారు, తీన్మార్లో పాల్గొంటారు, డప్పు యాత్రలో పాల్గొంటారు. అప్పుడు నువ్వు ఆపగలవా? లేదు. సరే తిట్టండి, వీడు సెక్యులర్ కుక్క, చిల్లర నా కొడుకు అలా అనటం వల్ల మీరు ఆనందం కలిగితే రోజు ఒక 21 సార్లు ఆ నామాన్ని జపించండి. రాఘవ శర్మ దొంగ ముండా కొడుకు చక్కగా జపించండి, ఏమవుతుంది? ఏం కాదు. పిల్లి శాపాల కుట్టి తెగుద్దా? అవి ఇప్పుడు మంత్రాలకి చింతకాయలు రాత ఇవన్నీ ఈ సామెతలు ఏవైతే ఉన్నాయో ఇవి నాకు అనవసరం. కానీ నువ్వు అలా అనటం వల్ల నీకు ఆనందం కలుగుతుంది అంటే రోజు చెయ్యి, రోజు తిట్టు నన్ను, నాకేం ప్రాబ్లం లేదు. వీడికి చీము నెత్తురు లేదు, లేదు, రక్తం ఉంది, నాలో రక్తం ఉంది, మంచి హిమోగ్లోబిన్తో మంచి నెత్తురుంది. చీము ఎవడికి పడుతుంది? కేవలం ఎదుటివాడి నాశనం కోరుకుంటూ ఎదుటివాడిని కించపరుస్తూ బ్రతుకుతారే వాళ్ళు తీసుకుపోతారు మంచంలో చీవు నెత్తురు కలిపి. ఇది గ్రహించాలి మనం. ఏదైతే ఇప్పుడు హరిహరులు లేకుండా ఆ అవతారం ఉందా? లేదు కదా. అటువంటప్పుడు పరమశివుణ్ణి మాట్లాడడానికి నోరెలా వచ్చింది? అవునులే, వినాయకుడినే బొద్దింక పాకితే ఆ బొద్దింకనే తొలగించలేని వాడు నన్నేం కాపాడతాడు అని చెప్పి ఆ వినాయకుడినే తప్పుపట్టి మాట్లాడినటువంటి మనుషులు మరి పరమశివుణ్ణి మాట్లాడారంటే ఆశ్చర్యం ఎందుకు? కానీ మనం తెలియపరిచిన విషయాన్ని మన తర్వాత అనేకులు చూసి స్పందించారు. అనేక మంది చాలా నిక్కచ్చిగా మాట్లాడారన్నారు. ఇక్కడ నిక్కచ్చిగా మాట్లాడానా, ఖచ్చితంగా మాట్లాడానా కాదు, నిజం మాట్లాడతా. తుమ్మితే పోయే తుపుక్కుమనే ప్రాణం గురించి ఎవడయ్యా ఆశపడేది? కాదండి. కరుణాకర్ సుగుణ గారు శివశక్తి అని ఒక పెద్ద సంస్థ నడిపిస్తారు, అందరికీ చిరపతి. అంటే ఇట్లా తిట్టడం అనే దాన్ని ఉక్రోషం అనాలా, ఆక్రోషం అనాలా? నువ్వు అలా అనుకోవద్దు. తను ఇష్టపడే చిన్నజీరి మీద ప్రేమ అనుకో. మన మీద కోపము, మన మీద ఆవేశము, మన మీద ఆక్రోశము, మన మీద శత్రుత్వము అని ఆలోచిస్తే తను మనకి శత్రువు అవుతాడు. అలా అనుకోవద్దు. కరుణాకర్కి చిన్నజీయర్ గారంటే ప్రాణం. ఎంత ప్రేమ, ఎంత ప్రాణం! అబ్బా, బంగారం లాంటి మనిషి కదూ కరుణాకర్ అని అనుకో. ఏ రకమైన శత్రుత్వ భావం ఉండదు. ఇప్పుడు తన విధానంలో తను ముందుకెళ్తున్నాడు, నా విధానంలో నేను ముందు. మేమిద్దరం శత్రువులం కాదు, కానీ మా మధ్యన శత్రుత్వ భావం. ఇప్పుడు కరుణాకరే ఎందుకు అనాలి? అన్నా నువ్వు అనన్నా, నువ్వు తిట్టన్నా రాఘవ శర్మని, నువ్వు మైకు ముందు తిట్టన్నా అని చెప్పారేమో, తిట్టాడేమో. తన తప్పే ఉంది, తన తప్పే ఉంది నాన్న. ఇప్పుడు నేను నిన్ను తిడితే నన్ను తిట్టడానికి 10 నోళ్ళు ఉంటాయి కదా. అంటే మనం తిట్టలేమా? బర్రె అని మనం తిట్టలేమా? అది ఏ సంస్కారమా? అంటే ఒక పెద్ద ఆధ్యాత్మిక సంస్థ నడుపుతూ సనాతన ధర్మానికి రక్షకులు అని చెప్పుకునే వాళ్ళే ఇంత దిగజాడు బాధపడేది. వీళ్ళు అమ్మవారి టెంపుల్ కూలిస్తే రాలా, అమ్మవారి గుళ్ళో అపప్రదమైన చర్యలు చేస్తే రాలా, అమ్మవారి గుడిని రోడ్డు మీద నుంచి తొలగించాలని క్రెయిన్లు తీసుకొచ్చినప్పుడు రాలా. ఎక్కడున్నారు అప్పుడు వీళ్ళంతా? ఎక్కడున్నారు?
మల్కాజ్గిరిలో కానీ, బంజారా హిల్స్లో కానీ, సికింద్రాబాద్లో కానీ అవును. జరిగినప్పుడు వీళ్ళంతా ఏమైపోయారు, ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళారు? రాఘవ శర్మని తిట్టడానికి మీరు కష్టపడమాకండి. రాఘవ శర్మ నారసింహుణ్ణి పట్టుకొని బతుకుతాడు, నరసింహుడి పాదాల దగ్గర బ్రతుకుతాడు, సీతమ్మ ఆశీర్వచనంతో బ్రతుకుతాడు. నేను వెళ్ళిపోయే క్షణం వస్తే ఎవరు అడ్డం పడ్డా ఆగదు, ప్రాణం వెళ్ళిపోతుంది. నేను బతికుండాలని రాసి పెడితే మీరు 36 పూట్లు పొడిచినా 3 పువ్వులు 6 కాయల్లా బయటకు వస్తా. ఇది వాస్తవం. కాబట్టి నా ప్రాధ ఏంటంటే బయట వాళ్ళకి చులకనైపోతున్నాం, ఇతర మతాలు చులకనైపోతున్నాం. కరెక్ట్. నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేయి, హిందువుల్లో వాళ్ళకి వాళ్ళే కొట్టుకు చచ్చే వీడియోలు 100 ఉంటాయి. సార్, హిందూ ధర్మమే ప్రమాదంలో పడింది అంటే ఖచ్చితంగా దాంట్లో ఈ శైవం ఏంటి, వైష్ణవం ఏంటి, గొడవలు ఏంటి? అసలు ఇది నాకు అర్థం కాదు. ఏంటంటే హరిహరుల యొక్క విధానం ఒకటే, వాళ్ళిద్దరూ ఒకటే, అద్వైతం. వాళ్ళని విడదీసి మాట్లాడుతున్నందుకు బాధగా ఉంది. మేము ఒకటే అని నిరూపించారు అయ్యప్ప స్వామి జన్మతో. అయ్యప్ప స్వామి అవతారం అనేది హరిహరుల నుంచి వచ్చింది కాబట్టి మేము వేరు కాదు, మేము ఒకటే అని చూపించిన తర్వాత కూడా ఇలా వేరు చేసి మాట్లాడుతున్నారు. చూడు, ఇది స్వార్థం కాకపోతే ఏంటా అని అనుకుంటా. ఇప్పుడు అద్వైతం, విశిష్ట అద్వైతం రెండు ఒకటే కదండి. ఇక్కడ పంచభూతాల నుంచి వచ్చినటువంటి పరమాత్ముని యొక్క రూపాన్ని గ్రహించుకోలేకపోతే ఎందుకు ఏడవనా? దేనికి ఇవన్నీ ఎందుకు? ఒరిమి దుంపలేగా మనం హిందువులోని ఓ కట్టుకు చచ్చిపోతున్నాం. ఇప్పుడు మంత్రం బ్రాహ్మణాధీనం, దైవం మంత్రాధీనం అంటారు. మనం పూజించే ఏ అవతారం అన్న బ్రాహ్మణ్యంలో ఉందా? లేదు. ఈ విషయాన్ని ఎందుకు గ్రహించరు? మనలో మనకే ఎందుకు ఈ గొడవలు? మీ మాధ్యమం ద్వారా నేను చెప్పేది ఒకటే, మనలో మనమే అనుకొని, మనమే తిట్టుకొని, మనల్ని మనమే కించపరుచుకొని, మిగతా వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళు మన మొహాన ఉమ్మేయకుండా మనం జాగ్రత్త పడితే బాగుంటుంది. చివరిగా మాట ఏంటంటే, ఈయన శివశక్తి అనే సంస్థ నడిపిస్తాడు, శైవాన్నే ప్రోత్సహిస్తాడు, శైవం కోసమే పనిచేస్తాడు. మనం శైవాన్ని కాపాడదామని మాట్లాడితే మనల్ని తిట్టిపోసాడు. నాకు ఆనందం వేసింది, శివుడి కన్నా కూడా చిన్నజీయర్ గారికి ప్రథమ తాంబూలం ఇచ్చినందుకు. అదే కదా. ఎస్, శివుణ్ణి కూడా ఇప్పుడు నేను పెట్టను, నారసింహ నీది 2nd ప్లేస్, మా అమ్మదే 1st ప్లేస్ అంట. అట్లాగే కరుణాకర్ కూడా తప్పేం చేయలా, శివ నీది 2nd ప్లేస్, చిన్నజీయర్ గారిదే 1st ప్లేస్, తప్పే ఉంది. తన ప్రేమ, వాత్సల్యం, అభిమానం, ఆలంబన అంతా ఆ చిన్నజీయర్ గారి పాదాల దగ్గరే తన శిరస్సు వంచాడు. నిజంగా ఎంత గొప్ప ఏకలవ్య శిష్యుడు. వీ మస్ట్ అప్రిషియేట్ హిమ్. కరుణాకర్ని దయచేసి ఎవరు తప్పు పట్టకూడదు. నా వాళ్ళు కూడా మిమ్మల్ని ఇట్లా అన్నాడు, మీరు ఏం మాట్లాడతారు? ఒరే, నాకు కరుణాకర్కి 190 గొడవలు ఉంటాయి, మీకెందుకురా నోరు మూసుకొని మీ పని చూసుకోండి అన్న. నేను ద్వేషించను. నన్ను తిట్టారనుకో, ఇంట్లో అన్నదమ్ములు గొడవలు వచ్చాయి, అన్నని తమ్ముడు తిట్టాడు, ఏమవుతుంది? తర్వాత అన్నయ్య అంటూ పలకరిస్తాడు, అంతేగా. కాబట్టి నువ్వు నేను కూడా మన ధర్మాన్ని నిర్వర్తించాం, ఆ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాం. అందరికీ నచ్చాలని రూల్ లేదు, అందరూ శభాష్ అని చెప్పాలని రూల్ లేదు. 100 కామెంట్స్లో 10 బూతులు ఉంటాయి, 10 తిట్లు ఉంటాయి, 10 వివరణాత్మక విమర్శలు ఉంటాయి, మిగతా 60 బాగుంటాయిగా. ఈ 60 చూసుకో చాలు. ఏది తలుచుకుంటే మనసుకి ఆనందం కలుగుతుందో అది తలుచుకుంటే మనుగడ ముందుకెడుతుంది. ఏది తలుచుకుంటే మనం అధఃపాతాళానికి వెళతామో అది మన జీవితాన్ని అక్కడితో ఆపేస్తుంది. కాబట్టి నాన్న, నువ్వు తలుచుకునే ప్రతి ఒక్కటి నలుగురికి ఉపయోగపడే విధంగా నీ జీవితం ఉండాలని నా తల్లి చెప్పింది, నేను అలానే బ్రతుకుతాను. సూపర్ గురుజీ, హ్యాట్స్ ఆఫ్. సో కరుణాకర్ సుగుణ మిత్రమా, అర్థం చేసుకోండి, బూతులు మాట్లాడడం అందరికీ వచ్చు. మీరు అట్లా మాట్లాడి మరి దాని ద్వారా మీరు వ్యూస్ సంపాదించాలనుకుంటున్నారా? అది ఎవరికి నచ్చే ప్రక్రియ కాదని అనుకుంటున్నా, అందుకే మేము మిమ్మల్ని ఏమనట్లేదు. బట్ విషయం మీకు తెలియాలని చెప్తున్నాం. ఇది థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.